గాలిలో చెప్పే లెక్కలనేవి తెలుసుకుని నమ్మే రోజులు పోయాయి. ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా ఒక స్టాటిస్టిక్స్‌తో చెప్తేనే ప్రజలు నమ్ముతున్నారు. సో, ఇప్పుడు గనక ప్రస్తుత రాజకీయ పరిస్థితులు కనుక చూసుకుంటే, జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు సరైన లెక్కలతో, మంచి ప్రజెంటేషన్స్‌తో, ఒక స్టాటిస్టిక్స్‌ని మెయింటైన్ చేస్తూ ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక పాయింట్ టు పాయింట్ చెప్తూ ప్రెస్ మీట్లు పెట్టి ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వానికి కౌంటర్ ఇస్తున్నారు. దీనికి సమాధానంగా కూటమి వాళ్ళు సరైన సమాధానం చెప్పలేకనో, లేకపోతే వాళ్ళ దగ్గర డేటా లేకనో తెలియదు కానీ, ఈ జగన్ గారు ఏదైతే డేటాని చెప్తున్నారో దాన్ని క్వశ్చన్ చేయకోకుండా పర్సనల్ అటాక్ చేయడము, లేకపోతే ఆ డేటాని తప్పుతో పట్టిస్తూ ఏదో గాలిలో లెక్కలు చెప్తూ ఒక టెక్నికల్గా చెప్పుకోకుండా ఏదో గాలిలో లెక్కలు చెప్తూ ప్రజలను నమ్మించాలని చూస్తూ ఉన్నారు. ఇది చూస్తుంటే ప్రస్తుతం ఉన్న జనరేషన్ వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, ఎందుకు వీళ్ళు ఒక ప్రాపర్ వేలో జగన్ గారిని కౌంటర్ చేయలేకపోతున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. సో, ఈ విషయంలో మీరేమంటారో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.